వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యూండై వెర్నా ఫ్లూడిక్ SXO ఆప్షనల్ కార్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. కంప్లీట్ ఫీచర్స్ ఏదైతే హ్యూండైలో ప్రొవైడ్ చేస్తారో కంప్లీట్ ఫీచర్స్ వస్తాయండి. డీజిల్ వేరియంట్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2013లో జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా 2013లోనే జరిగింది. మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2028 2028 దాకా లైఫ్ ఉందండి. ఎవరైనా ఈ కార్ కావాలి నాకు అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ అండి. ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్ది అన్నమాట. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే ఫస్ట్ కామెంట్ చూడండి, సోల్డ్ అవుట్ అని హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మెన్షన్ చేసి ఉంటే ఈ కార్ సేల్ అయిపోయిందని అర్థం అండి. ఫస్ట్ కామెంట్ చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. 100% ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. మిడిల్ క్లాస్ పీపుల్కి కావచ్చు, ప్రీమియం వెహికల్స్ కోసం కావచ్చు, అన్ని వెహికల్స్ మెయిన్గా మనం ఫోకస్ చేసింది డీజిల్ వేరియంట్ వెహికల్స్ మాత్రమే మనం మ్యాక్సిమం పోస్ట్ చేస్తున్నాం అన్నమాట మన ఛానల్లో మైలేజ్ పర్పస్ కోసం. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. నేను ఎస్టర్డే కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో. కొంచెం బడ్జెట్ ఎక్కువ అని చాలామంది కామెంట్స్ చేయడం వల్ల నేను కస్టమర్తో మాట్లాడి ప్రైస్ అనేది నెగోషియేషన్ చేయించాను. 100% ప్రతి ఒక్కరికి మనం చెప్పే ప్రైస్ అనేది ఇష్టపడతారన్నమాట. ఇక్కడ చూడొచ్చండి వెహికల్ ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఎక్కడ లేవు. ప్రతిదీ కూడా ఒరిజినల్ పార్ట్ ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో అదే పార్ట్స్తో ఉంది కారు. ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. మీకు 100% జెన్యూన్ రీడింగ్ అండి. 1,23,000 ఇప్పటి వరకు తిరిగి ఉంది కార్. నేను కంప్లీట్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ అనేది చూపిస్తాను. దాని తర్వాత వెహికల్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ షోరూమ్ ట్రాక్ అయితే మనం చూద్దాం. ఇది డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి 20+ మైలేజ్ అయితే వస్తుందండి హైవే మీద. ఇక్కడ మనం చూడొచ్చు 1,23,000 తిరిగి ఉందండి ప్రజెంట్ కార్. ఇక్కడ చూడొచ్చండి ఫస్ట్ వెహికల్ నెంబర్ హ్యూండై నుంచి తీసుకొచ్చిన రికార్డ్ అండి. హ్యూండై షోరూమ్ నుంచి తీసుకొచ్చిన రికార్డ్ ఇది AP27AS2304. ఇక్కడ డేట్స్ కూడా నేను చూపిస్తాను. 26 9th month 2013 నుంచి ఇక్కడ చూసుకుంటే 10,000 నుంచి 23,000 తిరిగింది కారు. డేట్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ 41,000 నుంచి 90,000 దాకా తిరిగింది. నెక్స్ట్ 90,000 నుంచి 93,000. నెక్స్ట్ 93,000 నుంచి 1,05,000. 1,05,000 నుంచి 1,16,000. లాస్ట్ 2022 9th month దాకా ఉందండి కారు. సో ఇప్పుడు చూసుకుంటే 1.5 year తర్వాత ఒక 9,000 ఎక్స్ట్రా తిరిగి 1,23,300 తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ అయితే క్లియర్గా ఉందండి. వెహికల్కి ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ కావచ్చు ఎలాంటివి లేవు అన్నమాట. ద బెస్ట్ బడ్జెట్ కార్ అండి. బడ్జెట్ ప్రైస్ అయితే మాత్రం నేను మిడిల్లో వీడియో మధ్యలో నేను రివీల్ చేస్తాను. 100% ప్రతి ఒక్కరైతే ఇష్టపడతారు. ఇది వచ్చేసరికి SX ఆప్షనల్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి హ్యూండై నుంచి చాలా వేరియంట్స్ లాంచ్ చేయడం జరిగిందండి. వెర్నాలో వేరియంట్స్ వచ్చేసరికి EX, S, SX, S ఆప్షనల్, SX ఆప్షనల్ ఇలా 6 వేరియంట్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది కార్కి. ఇది వచ్చేసరికి లాస్ట్ అండి, అంటే టాప్ ఎండ్ SX ఆప్షనల్ అన్నమాట.
దీనికి ఒకసారి మనం ఫీచర్స్ ఒకసారి డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2028 వ్యాలిడ్ ఉందండి. ఇన్సూరెన్స్ మేలో వీళ్ళు పర్చేస్ చేశారు 2024లో. సో నెక్స్ట్ ఇయర్ 2025 మే వరకు ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్లో ఉంది. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉంది 1 ఇయర్ వరకు. సో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్స్ పరంగా. కీస్ వచ్చేసరికి 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ కార్కి. 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ పరంగా మనం కీస్ పరంగా ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టైర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే టైర్స్ ఉన్నాయో 4 ఒక 15 నుంచి 20,000 కిలోమీటర్స్ తిరుగుతాయండి. టైర్స్ గురించి కూడా మనం ₹1 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కార్కి. చాలామంది అడుగుతుంటారు, నెంబర్ అడుగుతారు అన్నమాట, టోటల్ 9 వస్తుందా అని. ఇక్కడ మనం చూడొచ్చు నెంబరు 2304. టోటల్ యాడ్ చేస్తే రైజింగ్ నెంబర్ అండి 2304. అంటే మీకు సీక్వెన్స్ అనేది హై రైజ్ అవుతుంది అన్నమాట. చాలామంది ఇష్టపడతారు. టోటల్ 9 వస్తుంది. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ కార్కి అవుట్ సైడ్ మనం మాట్లాడుకుంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ మిర్రర్స్కి ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎల్ఐ వీల్స్ మనం విత్ హ్యుండై బ్యాడ్జ్ చూడొచ్చు. ఇవి సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి అడ్జస్టబుల్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండి. అలానే ఫోల్డ్ కూడా అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం యాక్సరీస్ పరంగా మాట్లాడుకుంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పార్ట్ ఇంటీరియర్లో చాలా చేయించారండి. 100% ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇంటీరియర్ చూస్తే. ఇక్కడ వీళ్ళు అవుట్ సైడ్ ఇక్కడ గ్లాసీ బ్లాక్ పెయింట్ అనేది చేయించారు. ఇక్కడ చూడొచ్చు సైడ్ మిర్రర్స్కి డ్యూయల్ ట్యూన్ కోసం. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కార్లకి ఏమాత్రం అంటే ఇది ఎలిగెంట్ లుక్ వస్తుంది అన్నమాట. దీనికి ఇది మొత్తం పెయింట్ అండి, గ్లాసీ బ్లాక్ పెయింట్. ఇప్పుడు వస్తున్న కార్స్కి లేటెస్ట్ షోరూమ్ నుంచి ఇస్తున్నారండి, డ్యూయల్ టోన్ అంటారు. సో ఆ లుక్ అయితే వస్తుంది అనమాట, ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది కారు. దీనికి వచ్చేసరికి కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి. మనం పాకెట్లో కీ పెట్టుకొని ఇక్కడ నుంచి ప్రెస్ చేసిన లాక్ అన్లాక్ అనేది అయిద్ది అనమాట. అండ్ అలానే ఇది ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. నేను ప్రతిదీ చెక్ చేశాను. డోర్స్ కావచ్చు, ఇక్కడ మీకు కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. అలానే 4 డోర్లు, బానెట్, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి ఈ కార్కి. ఇక్కడ మనం ఇంటీరియర్ ఫీచర్స్ మాట్లాడుకుంటే 4 పవర్ విండోస్ ఇక్కడ మనం చూడొచ్చు. లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి సైడ్ మిర్రర్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉందని చెప్పాను కదా, అది యూజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి మీకు మిర్రర్ అనేది అన్ఫోల్డ్ అయిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్లో చాలామంది ఇష్టపడే ఆప్షన్ అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్రైవర్కి వస్తుంది అండ్ అలానే ప్యాసింజర్కి వస్తుందండి. అండ్ ప్యాసింజర్ పక్కన పిల్లర్స్ ఉన్నాయి, ఇక్కడ చూసారా ఎయిర్ బ్యాగ్. సో డ్రైవర్కి కూడా ఇలా వస్తుంది అన్నమాట, బ్యాగ్ కూర్చున్న వాళ్ళకి. అండ్ మనం కూర్చున్న ఏదైతే సీట్స్ ఉన్నాయో ఈ సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. సేఫ్టీ పరంగా నెంబర్ 1 కార్ అండి. వెర్నాలో 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా మాత్రం నెంబర్ 1 కార్ ఇది. అండ్ మనకి ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది చూడొచ్చండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే చిల్ వస్తుందండి, అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది. ఈ మ్యూజిక్ సిస్టమ్కి మీకు CD ప్లేయర్ ఉండిద్ది, ఆక్సిలరీ కేబుల్ యూజ్ చేసుకోవచ్చు, అలానే పెన్ డ్రైవ్ పెట్టుకునే ఆప్షన్ ఉండిద్ది, బ్లూటూత్ ఉండిద్ది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీకు మ్యూజిక్ అయితే అల్టిమేట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 12 volts పవర్ సాకెట్ చూడొచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్కి. అండ్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ చూడొచ్చు, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. మీకు స్టీరింగ్లో చూసుకుంటే వాల్యూమ్ కోసం మొత్తం కంట్రోల్స్ ఉంటాయండి. అలానే కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. అండ్ ఇక్కడ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీకు లైట్. అండ్ ఇది వచ్చేసరికి గాగుల్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ వీళ్ళు ఇంటీరియర్లో యాక్సరీస్కి చాలా ఇన్వెస్ట్ చేశారండి. ఇక్కడ మనం చూడొచ్చు
అల్ట్రా కంఫర్ట్ లగ్జరీ సీట్స్ అనేవి వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది రీసెంట్గానే. ఒక 6 months బ్యాక్, ఒక 6 months, మేబీ 6 months బ్యాక్ అనుకుంటాను. ఇక్కడ కవర్ లుక్ అయితే సూపర్గా ఉందండి. ఇది వచ్చేసి దీనికి ఉన్న నేచర్ ఏంటంటే ఏసీతో పాటు కూల్ అయిద్దండి ఈ సీట్. దాదాపుగా ఒక 12,000 నుంచి ఒక 14,000 అయితే నేను ఛార్జ్ చేస్తాను ఈ సీట్స్కి. అండ్ అలానే కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ అయితే ఉంది. అండ్ నూడిల్ మ్యాట్స్ 18 mm థిక్నెస్ ఉన్నాయి. ఈ యాక్సరీస్ మొత్తం వేపియాలన్నా మనకి దాదాపుగా 20 నుంచి 30,000 దాకా ఇన్వెస్ట్ చేయాల్సి ఉండిద్దండి. సో అవి మొత్తం ఈ కార్ తీసుకుంటే మనకి ప్లస్ పాయింట్స్ అన్నమాట. అండ్ దీని డిక్కీ కూడా మనకి బూట్ స్పేస్ దాదాపుగా ఒక 500 లీటర్స్ అలా స్పేస్ వస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చు డిక్కీ స్పేస్. లాంగ్ జర్నీస్కి ఒక పర్ఫెక్ట్ కార్ అన్నమాట, లగేజ్ పరంగా మనం క్యారీ చేయడానికి. అండ్ పికప్లో మాత్రం ఎక్కడ 1.6 ఇంజన్ మీరు ఒక్కసారి వచ్చి ట్రయల్ వేయండి, 100% ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అన్నమాట. ఇంజన్ ఒకసారి మనం చూసి ప్రైస్ గురించి మాట్లాడుకుందామండి. ఇంజన్ స్టార్ట్ చేస్తాను. ఈ ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు క్లచ్ అనేది మనం ప్రెస్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ని ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంజన్ బీటింగ్ అయితే మీరు చూడొచ్చండి. మీరు 100% ఫుల్లీ సాటిస్ఫై అయితే అవుతారు. 1,22,000 మాత్రమే తిరిగింది, కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి మనం ఫైనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ 4,30,000 రూపాయలకి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 4,30,000 ఫైనల్గా మనం చేయగలుగుతాం ఈ కారు. ఎవరికైనా ఇష్టం ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008-173-143. మీరు ఎక్కడైనా కార్ బజార్స్లో కావచ్చు, ఎక్కడైనా కస్టమర్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోండి. 100% జెన్యూన్ కార్స్ అయితే ఈ రోజుల్లో మీకు ఎక్కడ దొరకవు. మనం ఒక జెన్యూన్ కార్ తీసుకొచ్చి మనం సేల్ చేస్తున్నాం, అది కూడా రీజనబుల్ ప్రైస్. ఈ కారు ఇన్వాయిస్ మీకు ఆర్సీ మీద ఉందండి. టోటల్గా అప్పట్లోనే వాళ్ళకి 13 లక్షలు, నియర్లీ 12,50,000 పడింది అన్నమాట. సో 1/3 మనం 1/3 వంతు మనం ఇస్తున్నాం అన్నమాట కారు. 4,30,000 ఎవరికైనా యాక్సెప్ట్ చేస్తే ప్రైస్ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.